గర్వించదగిన రోజు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినం గణతంత్ర దినోత్సవం. ఆ రాజ్యాంగాన్ని గురించి ఒక్క విషయం తెలుసుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. మరియు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి మరొకసారి మనం చర్చించుకుంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పితామహుడు, ఔషధ పరిశ్రమ పితామహుడు, ఆచార్య ప్రఫుల్ల చంద్రనే పుట్టినరోజు. వైద్య పితామహుడు, వృక్షశాస్త్ర పితామహుడు పరాశరుడు, ఆయుర్వేద పితామహుడు హనుమంతుడి, శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతుడు, ప్రపంచానికే జెనెటిక్ చేసిన జనకుడు, విమాన శాస్త్ర పితామహుడు భరద్వాజుడు, అణుశాస్త్ర పితామహుడు కణాదుడు, గొప్ప ఖగోళ శాస్త్రవేత్త వరాహమిరుడు, వైద్యులు తెలియజేసిన ఆర్యభట్టు, లోకశాస్త్ర నిపుణుడు ఆచార్య నాగార్జునుడు. క్రమశిక్షణగా తమ పద్ధతిలో అవార్డు నిర్వహిస్తూ వారు గౌరవవందనాన్ని ప్రదర్శిస్తూ పోతూ ఉన్నారు. సమాజ పరిరక్షణకు, శాంతి భద్రతల రక్షణకు అహర్నిశలు తమ జీవితాలను అంకితం చేసినటువంటి పోలీసు సోదరులు దేశానికి సేవలో ముందుంటామంటూ ఒక క్రమ పద్ధతిలో సహితంగా గౌరవంగా ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒక్కసారిగా వారందరికీ గట్టిగా కరతాళతో అభినందన తెలియజేస్తాం. భారతదేశం అంటే సమైక్య పూలహ, భారతదేశం అంటే సంస్కృతి గోపురం. అద్భుతమైన కవాతు ప్రదర్శన చేసినటువంటి పోలీసు సిబ్బంది అందరికీ కూడా గట్టిగా కరతాళతో అభినందనలు తెలియజేద్దాం. ప్రజల యొక్క స్వేచ్ఛకి, సమానత్వానికి ప్రతీకగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా అధికారులందరూ కూడా శాంతి కపోతాలని ఆకాశంలోకి వెళ్ళారు. ఒక్కసారి అందరూ కూడా మనందరూ కూడా కరతాళతో ఇది మనందరి కూడా పండుగ, జాతీయ పండుగ. ఇలాంటి అలాంటి పల్లెల అభివృద్ధి దేశానికి ఆర్థిక సుస్థిరత మరియు సాధికార
132.15 కోట్లు ప్రతి నెల 1వ తేదీ తారీఖున వారి ఇంటి వద్దనే అందించడం వెంటనే వారికి పెన్షన్ మంజూరు చేయడం మరియు వివిధ కారణాలతో వరుసగా 2 నెలలు పెన్షన్ తీసుకోలేకపోయినా 3వ నెలలో ఒకేసారి 3 నెలలు మొత్తం పడేది పేదరికం లేని సమాజమే ప్రభుత్వ వ్యయం అనే నినాదంతో ముందుకు సాగుతోంది జిల్లా గ్రామీణాభివృద్ధి జిల్లాలోని మొత్తం 39,387 స్వయం సహాయక సంఘాలతో భాగంగా ఈరోజు కనకన్నలు గ్రామ సమాజ కార్యాలయ ఆవిష్కరణలో అందుకే వేరే ఉంది ఆ ప్రకటనలో ఏ విధంగా కార్యాలయ పనితీరు దాన్ని ప్రదర్శిస్తూ మన ముందుకి రాబోతూ ఉన్నారు. ఒక ఫోటోనా తీస్తాను. ఒక వ్యాపారవేత్త పోలీసు వీరులు వారందరూ కూడా వారు క్రమశిక్షణకి మారుపేరుగా అద్భుతమైన కవాతుతో మన జిల్లా పరిపాలనాధికారి పరేడ్ కమాండెంట్ ఆధ్వర్యంలో బ్యాండ్ మేళంతో మన ముందుకు వస్తూ ఉన్నారు. వారికి మరొక్కసారి కరతాళతో అభినందన తెలియజేద్దాం. సంస్థలో కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ దాన్ని ఆవిష్కరిస్తూ మన ముందుకు వచ్చింది వారిని ఒక్కసారిగా కరతాము వారి అభినందనలు తెలియజేస్తాం. తర్వాత మన ముందుకు వస్తున్నారు నెల్లూరు నగరపాలక సంస్థ వారు. పారిశుద్ధ్యమే లక్ష్యంగా విధానాలు పేదలకు 3 పూటల ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసినప్పటికీ అన్నా క్యాంటీన్లకు రోజు సుమారు 5,000 మంది పేదలకు కేవలం నామమాత్రపు 5 రూపాయలకి అందజేసినటువంటి అన్నా క్యాంటీన్లకు పేదలకు ఆహారం అందించే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నోడల్ అధికారులు మరియు శ్రీత కమిషనర్ నెల్లూరు నగరపాలక సంస్థ వారు ప్రతినిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మున్సిపాలిటీకి గర్వకారణంగా ఈ క్షణం నెల్లూరు మున్సిపాలిటీకి చెందిన పారిశుద్ధ కార్మికురాలు గణపతి నేతగారికి 2020 జనవరి 26 రాష్ట్రపతి భవన్లో సంస్థలకు ఆహ్వానం అందింది. నిలబెట్టి డ్రైనేజ్ సేవలు అందిస్తూ సామాజిక భక్తులు జయత్న గారి ప్రయాణం ద్వారా చాలా మందికి